హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. చాలా మంది అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్ వీడియోస్ చేయండి అన్న అని చెప్పేసి. బాడీ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ లో వచ్చేలాగా 2 లేయర్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కటింగ్ వచ్చేసి ఫస్ట్ నేను పేపర్ పైన చూపిస్తానండి. ఈ పేపర్ పైన ప్రిన్సెస్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. వ్యూస్ వస్తేనే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకొన్ని వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు బాడీ పార్ట్ ఏమో ప్రిన్సెస్ కట్ లో కట్ చేస్తానండి. మనకు బాటమ్ వచ్చేసి 2 లేయర్ ఫ్రాక్ వస్తుంది. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నామండి. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ నుంచి మనము డ్రెస్ మెజర్మెంట్స్ కు ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు 2 in 1 లాగా 2 విధాలుగా యూజ్ అవుతుందండి. అటు బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు, అలాగే డ్రెస్ కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 inches ఉందండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందండి. వెస్ట్ నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఫస్ట్ మీకు బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను, ప్రిన్సెస్ కట్ బ్లౌజు. దాని తర్వాత డ్రెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలాంటి స్కేల్ తీసుకొని ఫస్ట్ ఈ కింద ఒకటి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత ఉంది? 14 ఇంచులు ఉంది. 14 ఇంచులు ఉన్నప్పుడు మనము పైన కింద ఖర్చులకు 1 ఇంచు యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 15 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇది హై నెక్ లో కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ ఎంత ఉంది? 14.5 ఇంచులు ఉంది. 14.5 ఇంచులు డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? మనకు 7.5 ఇంచులు వస్తుందండి. ఈ 7.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 7.5 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనకు పైన ఖర్చుకు కావాలి కదా, ఖర్చుకు ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 7.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ కూడా సేమ్ 7.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది? ఇది 36 ఇంచులు ఉంది. 36 ఇంచులు డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ చెస్ట్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నడుం లూజ్ తీసుకోవాలి. ఈ నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉంది? 32 ఇంచులు ఉంది. 32 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 4 చేసుకుంటే ఎంత వస్తుంది? మనకు 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచులు అనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 8 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ 1 ఇంచు టక్స్ వేస్తాం. ఆ టక్స్ గురించి 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసము ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 7.5 ఇంచులు తీసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ 7.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. ఈ పైన వచ్చేసి 1/2 ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్ అయినప్పుడేమో మనం ఇటు నుంచి ఈ నెక్ సైడ్ డౌన్ చేస్తాము. కానీ మనకి ఇది ఇప్పుడు బోట్ నెక్ మోడల్లో హై నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకు నెక్ సైడ్ నుంచి షోల్డర్ సైడ్ 1/2 ఇంచ్ అనేది డౌన్ చేయాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకు ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎంత అయితే ఉందో దాన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ పైన ఉంది కదా, ఈ పైన ఇక్కడ 3 లైన్లు ఇలా కలిసేలాగా ఈ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ లైన్ కొద్దిగా ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ చంక రౌండ్ అనేది ఎంత ఉండాలి? మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు వచ్చినప్పుడు ఈ చంక రౌండ్ అనేది మనకు 8 ఇంచులు రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు 8 ఇంచులకు ఒక్క గీత అంతా ఎక్కువ వచ్చిందండి. అలా ఎక్కువ వచ్చినప్పుడు మనము కొద్దిగా ఈ లైన్ అనేది కొద్దిగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇలా మార్క్ చేసుకొని ఒకసారి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఎంత రావాలి? 8 ఇంచులు రావాలి. ఇప్పుడు చూడండి, మనకు కరెక్ట్గా 8 ఇంచులు అనేది సరిపోయింది. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది హైనెక్లో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నానండి. ఇలా 2.5 ఇంచులు డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఈ షేప్ అనేది ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసినప్పుడు ఏంటంటే మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి సైడ్లో కూడా ఎటువంటి ముడతలు రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా పట్టేసుకొని ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుం లూజ్ వచ్చేసి 32 అండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇది ఎక్కడెక్కడైతే ఈ స్టిచ్చింగ్ లైన్స్ ఉంటాయో అక్కడక్కడ ఈ టక్స్ అయితే పెట్టుకోవాలండి, మనకు గుర్తుంటుంది. బ్యాక్ పార్ట్ వరకు అయితే ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలాగైతే ఉందో ఇలాగే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. ఈ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అచ్చుపడింది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ నెక్ మార్క్ చేసుకుందాము. ఈ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. ఇలా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎంత ఉంది? మనకు 3.5 ఇంచులు ఉందండి. ఇక్కడ కూడా సేమ్ 3.5 ఇంచులు, కానీ కొద్దిగా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అండి. బ్రాడ్ ఎక్కువగా కావాలంటే నేనైతే సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టాను. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా నేను స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇలా ఇస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఇక్కడికి వచ్చింది కదండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. ఇది ఒకవేళ ఇలా కాకపోతే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందో ఈ సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ పైన లైను ఇది
ఈ లైన్లు కలిసేలాగా ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నా పర్లేదు. మీకు ఇప్పుడు ఇటు నుంచి ఇటు స్ట్రైట్ లైన్ వేసుకున్నా అంతే వస్తుందండి. ఇప్పుడు ఇలా చూసుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి, నేను సన్న మార్కర్తో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు 2 విధాలు చూపిస్తున్నానండి. ఇది ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచులు ఇక్కడ తీసుకొని స్ట్రైట్ లైన్ వేసుకొని మీరు ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఈ చంక దగ్గర కూడా ఎటువంటి ముడతలు రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ తీసుకుందామండి. ఈ ప్రిన్స్ కట్కి వచ్చేసి ఇక్కడ నుంచి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి ప్రిన్స్ కట్ చేస్తున్నప్పుడు 10 ఇంచులకు తీసుకోవాలి. మనకు పైన ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 10.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద మనకి లైన్ వచ్చింది కదండి, ఈ లైన్ నుంచి ఒక 1 ఇంచ్ కిందికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ప్రిన్స్ కట్ చేస్తున్నప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచ్ కంపల్సరీ పెంచాలండి. పెంచినప్పుడే మీకు ఈ కప్పు షేప్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఈ షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ వచ్చిందండి. మరి ఇక్కడ నుంచి ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత ఉండాలి? ఇప్పుడు మనకి సైజు ఎంత? 36 సైజు. 36 అన్నప్పుడు 3.5 ఇంచుల కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండాలండి. అంటే 3.5 పావుదక్క 4 వరకు పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ మనం 3.5 ఇంచులు తీసుకున్నాం కదండి, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఉంది కాబట్టి 2 ఇంచెస్ దగ్గర చేసుకుంటున్నామండి. కొద్దిగా చెస్ట్ కొద్దిగా హెవీగా ఉందనుకోండి, కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఇది మెయిన్గా మనము డ్రెస్ కన్వర్ట్ చేసినప్పుడు కొంచెం ఈ సైజ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలండి. ఎందుకంటే మనం డ్రెస్కి వచ్చేసి లూజింగ్ యాడ్ చేస్తాం కదా, ఆ లూజింగ్ అనేది దీంట్లో కవర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది లూజింగ్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచు లూజింగ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి 5.5 ఇంచుల దగ్గర ఈ మార్క్ పెట్టుకోవాలండి. 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 30 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒకసారి ఈ లైన్ అనేది ఇలా చెక్ చేసుకోవాలండి. ఇది ఎంత వచ్చింది? మనకు 5.5కు ఒక గీత ఎక్కువ వచ్చిందండి. ఇది ఇలాగే ఇక్కడి వరకు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఎలా మార్చాలనే తర్వాత చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇవ్వాలండి. ఇలా ఇచ్చేసి మళ్ళీ ఈ స్కేల్ అనేది ఇలా తిప్పాలి. ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది ఎంత ఉంది? 3 ఇంచులు వచ్చింది కదా. మనకు మొత్తం నడుం లూజ్ ఎంత రావాలి? 8, అంటే 32లో 4వ భాగం 8 ఇంచులు రావాలి. ఈ 3 ఇంచులు అనేది ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఈ 3 ఇంచులు ఇక్కడ ఇలా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఖర్చు కోసము ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని కరెక్ట్ ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా
ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 5.5 ఇంచులు వచ్చిందండి. ఒకసారి మనం ఈ లైన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా 5.5 ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ఈ కింది నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఓకేనా. మనము బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ క్రాస్ పైకి అనేది ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ పైకి తీసుకోవాలి. ఒకవేళ మనం డ్రెస్ అన్నప్పుడు ఇది పైకి తీసుకోవద్దండి. ఇది మనకు డ్రెస్కు ఏంటంటే స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చినప్పుడే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్కి ఏంటంటే మనకి ఇక్కడ షేప్ వచ్చినప్పుడు ఇది పైకి వస్తుంది. మనకు అలా వచ్చినప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా ఒకసారి నేను కట్ చేసి ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలని నేను చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ లైన్ స్ట్రైట్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇది దీనిపైనకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్తో ఈ లైన్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము ఈ చంక రౌండ్ కూడా ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. మరి మనకు ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ 8 ఇంచులు రావాలి కదా. ఒకసారి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ లైన్ పైనే ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మనకు 8 ఇంచులు అనేది సరిపోయింది. మనకు బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా వచ్చినప్పుడు మనకు ఈ హార్మోల్ దగ్గర మనకు ఈ చంక దగ్గర కూడా ఎటువంటి ముడత రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఇది ఏమంటారంటే అక్రాస్ అంటారండి. ఇది ఫ్రంట్ అక్రాస్ లైన్ అంటారు. ఇక్కడ సెంటర్ అంటే మనకు దీనికి మిడిల్లో వచ్చేదాన్ని బ్యాక్ సైడ్ వచ్చేదాన్నేమో బ్యాక్ అక్రాస్ లైన్ అంటారు. ఫ్రంట్కి వచ్చేదాన్నేమో ఫ్రంట్ అక్రాస్ లైన్ అంటారు. అంటే ఇది ఎంత రావాలనేది మనకు ఎగ్జాక్ట్గా ఎలా తెలవాలంటే ఇక్కడ ఎంత ఉందనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి కూడా మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఏమన్నా తేడా వస్తుందా అనేది కూడా ఇక్కడనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు అన్నప్పుడు మనకు ఎంత అవుతుంది, 13.5 ఇంచులు అవుతుంది. 13.5 ఇంచులలో మనకు స్టిచ్చింగ్కు హాఫ్ ఇంచు 1 ఇంచు మైనస్ అవుతుంది. 1 ఇంచు మైనస్ అయినప్పుడు ఎంత అవుతుంది, 12.5 ఇంచులు అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టే మనకు తెలిసిపోతుంది. అంటే మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు వచ్చింది. బ్యాక్ అక్రాస్ లైన్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంటుంది. ఫ్రంట్ అక్రాస్ లైన్ వచ్చేసి 12.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మనకు 12.5 ఇంచులే వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకంటే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనకి ఇక్కడ ఏం ముడతలు రాకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. ఒకసారి ఇక్కడ నుంచి ఇది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి, 9 ఇంచెస్ రావాలి చెస్ట్ లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చెస్ట్ లైన్ కూడా ఎంత వచ్చింది, 9 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. మనకు ఈ లూజు సరిపోయింది, మనకు ఈ చంక రౌండ్ 8 ఇంచెస్ సరిపోయింది. మనకి ఇక్కడ అక్రాస్ లైన్ కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది. ఇలా సరిపోయినప్పుడు ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర కూడా లూజ్ రావడము అటువంటి ప్రాబ్లం కూడా ఏది లేకుండా మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత అవుతుందో దానికి సెంటర్లో ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలాగే దీనిపైన టేప్ అతికిచ్చి అయినా కానీ కట్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనం ఇట్లా సపరేట్గా ఓపెన్ చేసి అయినా కానీ మనం మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ నుంచి 1/4 ఇంచు ఇక్కడికి మార్క్ చేసుకున్నప్పుడు ఈ కింద కూడా 1/4 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ ఇలాగే పెట్టేసి ఈ స్కేల్ అనేది ఈ కింది లైన్కి ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది లైన్కి ఇలా మ్యాచ్ చేసేసి ఇక్కడ కూడా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి లైన్ కలిపినప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక పాయింట్ అటు ఇటు వచ్చినా పర్లేదు. ఇప్పుడు ఇది అనేది కటింగ్ ఇక్కడికి వచ్చిందండి, ఇదేమో ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ చంక రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, మనకు 5.5 వచ్చింది కదా. ఈ 5.5 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి మనకి 8 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇదే విధంగా ఈ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇది ఇలా కట్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి ఈ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ అనేది వేసుకోవాలి. మనకు ఈ సెంటర్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా చెక్ చేసుకొని ఇలా చూసుకుంటే కూడా మీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కానీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకుందాము. ఈ నెక్ మీ ఇష్టం అండి, మీరు కావాలంటే రౌండ్ కట్ చేసుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చిన నెక్ అనేది దీంట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ డ్రెస్కి వచ్చేసి ఈ నెక్ బాగుంటుందని చెప్పి ఈ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి, నడుం లూజ్ వచ్చేసి 32. ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఈ నెక్ అనేది కట్ చేసుకుందాం. మీకు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ 1 ఇంచ్ పెంచాము, కానీ మనకేందంటే ఈ కప్పు షేప్ ఇలా వచ్చిన తర్వాత ఇవి రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వచ్చేస్తాయండి. మనం దాని గురించి అని ఈ 1 ఇంచ్ పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడే మన కప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. మీకు ప్రిన్సెస్ కట్ 36 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళు, 32 నడుం లూజ్ ఉన్న వాళ్ళు మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో యాజ్ టీజ్గా ఇలాగే కటింగ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి, ఇప్పుడు నేను డ్రెస్కి ఎలా కన్వర్ట్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కాటన్ లైనింగ్ తీసుకోండి. క్రేప్ లైనింగ్ అయితే మీకు కొద్దిగా అటు ఇటు జరుగుతూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. మీరు బాడీ పార్ట్ వరకు కాటన్ లైనింగ్ యూజ్ చేయండి. తర్వాత మీకు బాటంకి వచ్చేసి మీరు క్రేప్ యూజ్ చేసుకున్నా పర్లేదు. మీకు బాడీ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలండి. అప్పుడే మీకు డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాము. ఇలా వేసేసుకొని ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనము డ్రెస్ స్టిచ్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా వేసుకోవాలండి. అదే బ్లౌజు స్టిచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి 1/2 ఇంచు పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనము ఖర్చులు యాడ్ చేయలేదండి. ఈ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాటర్న్ ఎలాగైతుందో అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇటువంటి పేపర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి, కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్లో వచ్చేసి మీకు ఖర్చులు కూడా ఏవి యాడ్ చేయలేము. మీకు ఇచ్చే ప్యాటర్న్లో అన్ని ఖర్చులు కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయండి మొత్తము. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనము ఈ ఎక్స్ట్రా ఖర్చు గురించి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ అనేది ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను ఇప్పుడు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఎట్లా ఉందో అట్లాగే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత నేను డ్రెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఇలా దీనికి కూడా ఇక్కడ ఈ ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి.
ఓకేనా. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని, అంటే ఇది మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో క్లోజ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మీరు క్లోజ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా ఇటు సైడే క్లోజ్ ఉండే సైడే ఇలా కట్ చేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నేనైతే ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ జాయింట్ వేసి అలా స్టిచ్ చేసేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలాగైతుందో అలాగే మార్క్ చేసుకోవాలి. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ జిప్ ఏమన్నా పెట్టాలనుకుంటే ఇటు ఓపెన్ సైడే కట్ చేసుకోవాలండి. మనం ఎలాగుందో మొత్తం అలాగే మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టక్స్ అనేది ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము దీన్ని జాయింట్ వేసుకుంటాం కదండి, ఈ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు సైడ్లో క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఇది జాయింట్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. ఇప్పుడు ఇది బ్లౌజ్కి అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము డ్రెస్సుకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మనకు డ్రెస్సుకి కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉంది. 36 ఇంచులకు 2 ఇంచులు కలపాలండి. 2 ఇంచులు కలిపితే ఎంత అవుతుంది? 38 ఇంచులు అవుతుంది. 38 ఇంచులు డివైడెడ్ బై 4 చేయాలి. 4 చేసినప్పుడు ఎంత వస్తుంది? 9.5 ఇంచులు వస్తుంది. ఈ 9.5 ఇంచులు అనేది మనం ఆల్రెడీ ఇక్కడ వరకు ఎంత తీసుకున్నామండి? 9 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఇంకా ఎంత తక్కువ పడుతుంది? ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ పెంచినప్పుడు ఏంటంటే మనకు రౌండ్ మీద వచ్చేసి మొత్తం 2 ఇంచుల లూజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇక్కడికి ఇలా పెంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెంచిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నడుం లూజ్ ఎంత వచ్చింది? 32 ఇంచులు వచ్చింది. 32 ఇంచులు వచ్చినప్పుడు దీనికి కూడా మనము 2 ఇంచులు యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఎంత వస్తుంది? 34 ఇంచులు వస్తుంది. 34 ఇంచులు డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 8.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి ఇక్కడ వరకు ఆల్రెడీ ఎంత తీసుకున్నాము? 8 ఇంచులు తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఎంత పెంచాలి? ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ పెంచినామంటే మొత్తం రౌండ్ మీద వచ్చేసి మనకు 2 ఇంచుల లూజ్ అనేది యాడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో కూడా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్లో 2 ఇంచులు కలుపుకున్నాము, నడుం లూజ్లో 2 ఇంచులు కలుపుకున్నాము. బ్లౌజ్ మెజర్మెంట్ను మనం డ్రెస్ కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఖాళీ 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంత లూజింగ్ యాడ్ చేయాలి ఏంటి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కన్వర్ట్ చేసామనేది. కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. మాకు కూడా వ్యూస్ వస్తేనే మాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మాకు కూడా ఇంకా ఫర్దర్గా వీడియో చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి డైరెక్ట్ నేను మెయిన్ క్లాత్తోనే స్టిచ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూపిస్తాను. ఇప్పుడు ఇంతవరకు అయితే ఇది కట్ చేసుకుందాము. ఈ మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెండు ఇలాగే వేసుకోవాలండి. మనకి లైనింగ్ కంటే ఇక్కడ జాయింట్ వచ్చేలాగే వేసాం, కానీ మెయిన్ పార్ట్కు జాయింట్ రాకుండా ఇలా చూసుకోవాలండి. బ్లౌజ్ నుంచి డ్రెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది ఈజీ ప్రాసెస్లో చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి 2 లేయర్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బాటము 2 లేయర్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఈ బాటంకి వచ్చేసి మనం ఈ 2 లేయర్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. నడుం లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందండి? 34 ఇంచులు వచ్చింది.
34 ఇంచులు వచ్చినప్పుడు మనం ఖర్చులు యాడ్ చేసుకోవాలి కదా, ఖర్చులు వచ్చేసి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎంత వచ్చింది మనకు 36 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది నడుం లూజు 36 ఇంచులు ఉన్నప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్కి వచ్చేసి ఇప్పుడు ఈ 36 ఇంచులు ఉంది కదా, మనం దీనికి డబల్ తీసుకోవాలి, అంటే ఇంటూ 2 చేసుకోవాలి. మనకి ఎంత వస్తుంది 72 ఇంచులు వస్తుంది. అంటే 72 ఇంచులు అంటే మనకు సింగిల్ లేయర్ అనేది మొత్తం 72 ఇంచులు ఉండాలండి. మనకు నడుం లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి డబల్ ఉండాలి ఈ క్లాత్ అనేది, అంటే మినిమం డబల్ ఉండాలి. ఒకవేళ మీరు ఇంకెక్కువ పెట్టుకుంటామంటే 3 టైమ్స్ తీసుకోవచ్చు. అప్పుడు 36 ఇంటూ 3 చేసుకుంటే అది ఎంత వస్తుందో అంత తీసుకోవచ్చు. ఈ పైన లేయర్ ఎంత వస్తుందో దానికి 2 ఇంతలు మళ్ళీ మనం ఈ కింది లేయర్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు గ్యాదరింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫ్రాక్ కూడా చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నేను మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి, 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఇది మనకు ఎంత రావాలి, మొత్తం మనకు లెంత్ వచ్చేసి 72 ఇంచులు ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి 20 ఇంచులు ఉందండి. ఇప్పుడు మనకి సింగిల్ ఫోల్డింగ్ చూసినప్పుడు 20 ఇంచులు ఉంది, అంటే మనకి ఇది మొత్తం ఎన్ని 4 ఫోల్డింగ్స్ ఉంది, అంటే 4 ఇంటూ 20 అన్నప్పుడు మొత్తం 80 ఇంచెస్ ఉందండి. కానీ మనకి ఎంత కావాలి 72 ఇంచులే కావాలి. ఒక 8 ఇంచులు అనేది కొద్దిగా ఎక్కువ ఉందండి. నేను ఇక చిన్న ముక్క అనేది కట్ చేయట్లేదు, అలాగే ఉంచేస్తున్నాను. కొద్దిగా మనం గ్యాదరింగ్ అనేది ఎక్కువ చేసుకుంటే మనకు సరిపోతుంది. లేదంటే కొద్దిగా ఏమన్నా ఎక్కువ అయితే కట్ చేయాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి అలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడి వరకు అయితే ఇది అర్థమైంది కదండి. మనకు మొత్తం టాప్ హైట్ వచ్చేసి షోల్డర్ నుంచి బాటం వరకు హైట్ వచ్చేసి టోటల్గా 44 ఇంచెస్ తీసుకున్నామండి. 44 ఇంచెస్లో మనము ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నాము 14 ఇంచులు తీసుకున్నాము. అంటే 14 ఇంచులు అంటే మనం ఖర్చులు యాడ్ చేసుకొని కట్ చేసేటప్పుడు 15 ఇంచులకు కట్ చేసుకున్నాం. మనకు రెడీ అయ్యేసరికి 14 ఇంచులు అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకు 44లో 14 ఇంచులు మైనస్ చేస్తే ఎంత వస్తుంది 30 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 30 ఇంచులలో మనము ఇప్పుడు ఈ 2 లేయర్స్ తీసుకోవాలి కదండి. మనము పైన లేయర్ వచ్చేసి 20 ఇంచులు తీసుకోవాలి, కింది లేయర్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగనే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 20 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి కదా. కింద కూడా మనకు కుట్టడానికి కావాలి కదా, 21 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు 21 ఇంచెస్ దగ్గర అంటే ఈ పైన కింద కలిపి 1 ఇంచు ఖర్చులు యాడ్ చేశానండి. మనకు స్టిచ్ చేసిన తర్వాత మనకు 20 ఇంచులకు సరిపోతుంది ఈ లేయర్ వచ్చేసి. ఇప్పుడు ఇది మనకు పైన లేయర్ అండి. ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎంత అయితే వచ్చిందో దీనికి డబల్ మళ్ళీ మనకు కింది లేయర్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దీన్ని మిడిల్లో కట్ చేసుకొని అవతల సైడ్ జాయిన్ చేసుకుంటే మనకు డబల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకు పైన లేయర్ వచ్చేసి 20 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు కింది లేయర్ వచ్చేసి మనం ఎంత మార్క్ చేసుకోవాలి 10 ఇంచెస్ రావాలి మనకు. ఈ 10 ఇంచెస్ అన్నప్పుడు దీనికి కూడా పైన కింద మనం ఖర్చులు యాడ్ చేసుకొని ఇక్కడికి 11 తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మనకి కింద కరెక్ట్గా 11 ఇంచెస్ సరిపోయిందండి. ఇది రెండు సేమ్, అంటే ఈ పీస్ తీసి మనం దీనికి జాయిన్ చేస్తామండి. ఇప్పుడు ఈ 2 పీసులు 10 ఇంచులు రావాలి కాబట్టి మనం ఖర్చులు యాడ్ చేసుకొని 11 ఇంచులు వచ్చేలాగా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక లేయర్ అండి, ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇలా ముందుకు జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నడుం లూజ్ కన్నా ఇది డబల్ వచ్చింది మనకు పైన. ఇప్పుడు ఈ కింద వచ్చేసి ఈ లూజ్ కన్నా ఇదే డబల్ ఉండాలి. ఇది ఎందుకంటే మనం ఈ కింది దాన్ని గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత దీనికి మ్యాచ్ చేసుకోవాలి. ఇది కూడా గ్యాదరింగ్ చేసుకున్న తర్వాత నడుముకు మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము ఈ లైనింగ్ కూడా కట్ చేసుకుందామండి. ఈ లైనింగ్ కూడా మనకు పైనది ఎంత ఉందో సేమ్ అంతే తీసుకోవాలండి. ఒకవేళ అంతా తీసుకోకున్నా కానీ నడుం లూజ్ ఎంత అయితే ఉంటుందో దానికి ఇంకొక హాఫ్ ఎక్స్ట్రా వచ్చేలాగా తీసుకోవాలి. ఈ 2 లేయర్లో పైన పార్ట్ ఎంత అయితే కట్ చేసుకున్నామో ఇది కూడా అంతే కట్ చేసుకోవాలండి. పైన పార్ట్ వచ్చేసి ఎంత తీసుకున్నాము 21 ఇంచు తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి మనము లోపల కుట్టుకు కూడా ఒక 1 ఇంచ్ కలుపుకొని 22 ఇంచులు వచ్చేలాగా, అంటే ఎగ్జాక్ట్గా అంతే ఉండాలని ఏం లేదండి, కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు. ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడి వరకు ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది మొత్తం కటింగ్ వీడియో చూసారు కదండి. ఇది నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను.